సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ తపోవన పారాయణంలో నిన్న శివుడు భరద్వాజ మహర్షికి ఇచ్చినటువంటి వరాల వల్ల శివ శక్తి రూపాలతో సత్యసాయి బాబాగా అవతరించినట్లుగా నిన్న చదువుకున్నాం. ముందుగా ఈ 3 అవతారాల్లో షిరిడీ సాయి అవతారం మొదటిది. ఇది శివుని యొక్క అంశతోటి ఉంటుంది. షిరిడీ సాయినాథుని దివ్య చరిత్ర. షిరిడీ సాయిబాబా షిరిడీ క్షేత్రం చేరిన దగ్గర నుంచే ఆ బాబా చరిత్ర అందరికీ తెలుసు. కానీ బాబా ఎక్కడ జన్మించారు, బాబా తల్లిదండ్రులు ఎవరు, షిరిడీకి రాకముందు బాబా జీవితం ఏమిటి అని ఎవరికీ తెలియని షిరిడీ నాథుని జీవిత చరిత్ర రహస్యాలను సత్యసాయినాథుడు 1990వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన, అది షిరిడీ బాబా పుట్టినరోజు, 28/9/1990వ సంవత్సరంలో ఆ రోజున షిరిడీ సాయిబాబా పుట్టినరోజు కనుక ప్రశాంతి నిలయంలో ఈ షిరిడీ సాయి చరిత్రను వెల్లడించారు. అవతార పురుషుని రహస్యాలను అవతార పురుషుడు తప్ప మరి ఎవరు కనుగొనగలరు? భగవాన్ బాబా ప్రకటించిన షిరిడీ సాయినాథుని వృత్తాంతము ఇది. నైజాం రాష్ట్రంలోని పత్రి గ్రామంలో గంగా భవాఢ్యుడు, దేవగిరమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దేవగిరమ్మ గౌరీ భక్తురాలు, ఆమె భర్త శివభక్తుడు. వారికి సంతానం లేదు. అందుచేత వారు మరింత విరక్తి పొందిన వారై పార్వతీ పరమేశ్వరులను నిరంతరం పూజిస్తూ ఉండేవారు. గంగా భవాఢ్యుడు పడవ నడుపుకుంటూ తన జీవనయాత్ర గడుపుతూ ఉండేవాడు. వర్షాకాలం కావడం చేత, గంగ ఉప్పొంగుతుండటం చేత గట్టున ఉన్న పడవ కొట్టుకొని పోతుందేమోనని భార్యతో చెప్పి అతడు ఆనాటి రాత్రి ఇంటికి రాకుండా పడవను భద్రంగా చూసుకుంటానని అన్నాడు. ఆమె భర్త కోరిక ప్రకారం 7 గంటలకే భోజనం పెట్టి పంపించి తాను కూడా భోజనం ముగించింది. రాత్రి 9 గంటల వేళ తలుపు కొట్టిన శబ్దం విని తిరిగి తన భర్త వచ్చాడేమోనని ఆతృతతో ఆమె వెళ్ళి తలుపు తెరిచింది. ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించి, అమ్మా, బయట చాలా చలి తీవ్రంగా ఉంది, లోపల నాకు కొంచెం పరుండటానికి అవకాశం చూడమని చెప్పాడు. ఆమె చాలా ఉత్తమురాలు కనుక వరండాలోకి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పండుకొనమని చెప్పి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇంత అన్నం పెట్టు అన్నాడు. ఆమె ఇంటిలో వెదికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళింది. మరి కొంచెం సేపటికి ఆ వృద్ధుడు మరలా తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగా, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఈ మాటలు వినగానే ఆ సాధ్వి లోపలికి పోయి పూజా గదిలో కూర్చొని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు, ఈ సమయంలో నేనేం చేసేది అని దుఃఖిస్తూ అటువంటి పరిస్థితిని తప్పించమని పార్వతీదేవిని ప్రార్థిస్తూ వచ్చింది. వెంటనే ఆమె కొన్ని క్షణాలు ఆలోచించి ఇంటి వెనుక ద్వారము నుండి బయటకు వెళ్ళి ఇటువంటి సేవలు చేసేవారు ఎవరైనా దొరికితే వారికి డబ్బులు ఇచ్చి వారితో సేవలు చేయిద్దామని చాలా ప్రయత్నం చేసింది. పాపం ఆనాడు ఎవరూ ఆమెకు చిక్కలేదు. తిరిగి ఆమె ఇంటికి చేరుకున్నది. ఇంతలో ఇంటి వెనుక తలుపు తట్టిన శబ్దం అయింది. ఒక స్త్రీ లోపలికి వచ్చి, అమ్మా, నీవు మా ఇంటికి వచ్చినావట, ఒక ముసలాయనకు సేవ చేయాలని పిలిచావట అని పలికింది. ఆ గృహిణి పూజా మందిరంలో ప్రవేశించి తన ప్రార్థన విని పార్వతీదేవియే ఆమెను పంపిందని ఆనందించి ఆమెను వరండాలోకి పంపించి తలుపులు వేసుకున్నది. అక్కడున్న వృద్ధుడు, ఇప్పుడు వచ్చిన స్త్రీ పార్వతీ పరమేశ్వరులు, వీరిద్దరూ ఒకరితో ఒకరు సంభాషించుకొనసాగారు. శివుడు అంటున్నాడు, పార్వతి, ఈమె మనోభీష్టం నెరవేర్చు అని ఈశ్వరుడు అన్నాడు. పార్వతి వెంటనే
మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి అన్నది. అందుకు ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడిని, నీవు ఈమె ప్రార్థన విని వచ్చిన దానవు కనుక నీవే వరాలు ప్రసాదించు అన్నాడు. తిరిగి తలుపు తట్టిన శబ్దమైంది. అక్కడ ఒక స్త్రీ ఉన్నది కదా అనే ధైర్యంతో ఆ గృహిణి తలుపు తెరిచింది. తెరవంగానే ఆవిడికి పార్వతీ పరమేశ్వరుల రూపాలని ధరించి దర్శనమిచ్చారు. ఆ వృద్ధులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపాలు ధరించారు. ఈవిని పరీక్షించుకొచ్చి వరాలు ఇవ్వడానికి వచ్చారన్నమాట. దేవగిరమ్మ ఆ ఆనందాన్ని తట్టుకొనలేకపోయి వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతీదేవి, వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని, కన్యాదానం చేయటానికి ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని ఆమెను ఆశీర్వదించింది. దేవగిరమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపై పడింది. అమ్మా, నీ భక్తికి సంతసించాను, నీ 3వ గర్భంలో నేనే వచ్చి పుడతాను అని ఈశ్వరుడు దీవించాడు. ఈ విధంగా నమస్కారం చేసి చూసేటప్పటికీ ఆ ఇద్దరూ లేరు, అదృశ్యులయ్యారు. ఆ ఆనందంతో ఆమె తనలో తాను పొంగిపోతూ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు భర్త వస్తాడా, ఎప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాలా అని ఆలోచనలతో ఆనందంతో మేల్కొనే ఉన్నది. తెల్లవారేటప్పటికి భర్త ఇంటికి వచ్చాడు. దేవగిరమ్మ రాత్రి జరిగిందంతా కోసకొచ్చినట్లు చెప్పింది. ఆమె మాటలపై ఆయనకు నమ్మకం కలగక, దేవగిరి, ఏమిటి నీకు ఈ పిచ్చి, ఏదో కల వచ్చింది కాబోలు, పార్వతీ పరమేశ్వరులు ఏమిటి, మన ఇంటికి రావటం ఏమిటి, నీకు దర్శనం ఏమిటి అని హేళన కూడా చేశాడు. ఆమె ఎన్ని విధాలుగా బోధించినప్పటికీ అతని మనస్సులో నమ్మకం కలగలేదు. కొంతకాలం గడిచిన తర్వాత దేవగిరమ్మ గర్భవతి అయింది. అనుకున్న రీతిగా కుమారుడు జన్మించాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత కుమార్తె జన్మించింది. తన భార్య చెప్పిన 2 విషయాలు ప్రత్యక్షంగా జరిగేటప్పటికీ నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని గంగా భవాఢ్యుడు విశ్వసించాడు. నీకు పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యం కలిగింది, నాకు ఆ భాగ్యం లభించలేదు అని భార్యతో అన్నాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలనే కోరిక, దీక్ష గంగా భవాఢ్యునకు అధికం కాసాగింది. అటు పిమ్మట ఆమె 3వ పర్యాయం గర్భవతి అయింది. ఈ నిదర్శనం కూడా గమనించడం వల్ల అతని మనస్సు మాయ నుంచి విడివడి ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచి వెళ్ళాలి, ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అని తప్పించసాగాడు. అందుకోసం అతడు దీక్ష పట్టాడు. ఆమెకు 9 మాసాలు నిండినాయి. ఆ సమయంలోనే భర్త, నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అని భార్యతో చెప్పాడు. దేవగిరమ్మ తాను కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఆమెకు ప్రసవ వేదన ఎక్కువైంది. ఆ మార్గ మధ్యంలోనే ఆమె ప్రసవించింది. ఆనాడు 1835వ సంవత్సరం సెప్టెంబరు 28వ తేదీ. దీన్ని బట్టి షిరిడి సాయిబాబా గారి యొక్క బర్త్డే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 28వ తేదీ 1835. తన బిడ్డను చీరగొడ్డ లోపల పరుండబెట్టి ఆ దారిలోనే విడిచిపెట్టేసి బిడ్డను ఆమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. అందుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఈ బిడ్డని రేపు ఎవరు తీసుకెళ్లారో ఏంటో రేపు చదువుకున్నాడు. సాయిరాం. వస్తున్నారు, ఉండండి. ఈ స్టోరీ అంతా అమ్ముల సాంబశివరావు గారు రచించిన సత్య